అహల్య అదే మీరా నేనే దొంగతనం చేశానని ఇండైరెక్ట్గా ఒప్పుకొని తన బ్రీఫ్ కేస్ తీసుకొని బాధపడుతూనే ఏడుస్తూనే ఇంటి గుమ్మం దాటబోతూ ఉంటుంది. అప్పుడే గౌతమ్ వచ్చి బ్రీఫ్ కేస్తో నిలబడిన అహల్యని చూసి, మీరా గారు మీరేంటి బ్రీఫ్ కేస్ పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నారు అని అడగగానే బాధపడుతూ అలాగే నిలబడిపోతుంది అహల్య. అప్పుడు ఒక అడుగు గుమ్మంలోకి వేసి అహల్య బ్రీఫ్ కేస్ని తీసుకొని, మీరెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లోకి పదండి అంటూ మీరాని ఇంట్లోకి తీసుకొస్తూ ఉంటాడు గౌతమ్. అప్పుడు అతిథి అడ్డుకొని తనే దొంగతనం చేశానని ఇండైరెక్ట్గా ఒప్పుకొని ఇంటి నుండి వెళ్ళిపోతుంది అని అనగానే, అవసరం లేదు, తను ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అంటాడు గౌతమ్. అదేంట్రా, అదే దొంగతనం చేశానని ఒప్పుకున్నప్పుడు అది ఇంట్లో ఎలా ఉంటుంది అని భానుమతి విరుచుకుపడగా, తను దొంగతనం చెయ్యలేదు, తను ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, దొంగతనం చేసిందెవరో బయటపడాలి అని అనగానే అవంతిక కార్తిక్ ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు. ఆ దొంగతనం ఎవరు చేశారో నేను కనిపెట్టడానికి ఒకరిని తీసుకొచ్చాను అనగానే, ఎవరు అని ఆశ్చర్యంగా గుమ్మం వైపు చూస్తూ ఉంటారు అందరూ. అప్పుడు మాంత్రికుని గెటప్లో ఒక వ్యక్తి లోపలికి వస్తూ ఉంటారు. ఎవరినా అని అర్జున్ ప్రసాద్ అడగగానే, ఆయన ఒక మాంత్రికుడు నాన్న అనగానే అందరూ షాక్ అవుతారు. ఈయనకి చాలా తంత్ర విద్యలు మంత్ర విద్యలు తెలుసు, అంజనం వేసి ఆ గాజులని దొంగతనం చేసింది ఎవరో కనిపెడతారు ఈయన అని గౌతమ్ చెప్పగానే చాలా షాక్ అవుతారు అవంతిక కార్తిక్. వాళ్ళ కుట్ర బయటపడుతుందని చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఆ మాంత్రికుని గెటప్లో వచ్చిందెవరు, గౌతమ్ ప్లాన్ ఏంటి, బంగారాజుతో అలా వేషం వేసి దొంగతనం ఎవరు చేశారో బయట పెట్టడానికి గౌతమ్ ఇలా చేశాడా, అవంతిక కార్తిక్ల దొంగతనం బయటపడుతుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.